ఏంటి నానబెట్టేమని అనుకుంటున్నారా? మెంతులండి. మామూలుగా మనం ఆకుకూరలో పెంచుతామంటే వర్షం పొలవమని కురిసేస్తా ఉంది. ఒకటి బయట ఎక్కడ పెట్టినా కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది, వర్షము ఉంటుంది. దానివల్ల సెట్ అవ్వట్లేదని ఏవైనా మెంతి కూర పెంచాలి అన్న ధీమాతో కొత్తిమీర అనుకున్నా. కొత్తిమీర నేను కొత్త సీడ్ తీసుకోలేదు, ఇంకా పాత అయితే అన్నీ అయిపోయినాయి. ఈసారి మళ్ళీ రావురగూడ వెళ్ళినప్పుడు అయితే కొత్త సీడ్ అయితే తెచ్చుకుంటాను. ఇప్పుడు మళ్ళీ తెచ్చేవన్నీ కూడా ఫ్రెష్గా వస్తాయి అనమాట. తోటకూర కానించి మెంతికూర, ధనియాలు కానీ, మెంతులు కానీ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు ఆకుకూరలు, నార్లు ఇవన్నీ రోజులు తీసుకోవాలి. చూస్తున్నాం, వినాయక చవితి వెళ్ళాక వెళ్తామా ముందు వెళ్ళటమా అన్నది తెలియదు, కానీ ప్రోగ్రాము ఒక టైమింగ్ కుదరట్లేదు అనమాట. అటు ఇటు కాకుండా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే చూద్దాం ఎప్పుడు కుదిరితే అప్పుడు. అయితే మనం ఏంటంటే ఏమైనా ఆకుకూర తినాలి. ఎలా తీయాలి అని గట్టి ఒట్లు పట్టేసాను. సరే బయట ఎడదామంటే పందికొక్కులు తినేస్తున్నాయి, పైన ఎడదామంటే వర్షం అనమాట. అలా కదని శుభ్రంగా వంటగదిలోకి తెచ్చేసుకున్నాను. వంటగదిలో తెచ్చేసుకుని చక్కగా ఈ కుండీలు నేను గులాబీ మొక్కలు ఎలాగో వచ్చినాయి, నాకు చూస్తే కొంచెం స్ట్రాంగ్గా బాగున్నాయి కదా అని వచ్చేటప్పుడు మట్టి తెచ్చుకుని చూశాను. గుల్లగా మరీ చెమ్మగా ఉంటే ఇప్పుడు కూడా ఇత్తనం ఏంటంటే కట్ట పదును ఉండాలి, లేదంటే అనవసరంగా ఏం వేసినా తేమ ఎక్కువ వేయగలది, చనిపోద్ది అనమాట. అందుకని నేను ఏం చేయాలంటే మొన్న కొంచెం వర్షం రాకుండా ఉంది కదా, అప్పుడు కొంచెం మట్టి బయట ఆరబెట్టాను అనమాట. ఆరబెట్టి లోపలికి తెచ్చుకొని మనం మళ్ళీ పైన చెమ్మ కూడా తక్కువ ఉండాలన్నమాట. నేను ఆల్రెడీ మనం నీళ్ళలో నానబెట్టాం కదా, ఆ తేమ మొలకెత్తడానికి సరిపోతుంది. ఇంక మళ్ళీ అంతకన్నా అయితే కుళ్ళిపోద్ది. లేదు అంతకన్నా లైట్గా అయితే ఆల్రెడీ క్లైమేట్లోనే చల్లదనం ఉంది కాబట్టి అది సరిపోద్ది. ఇంక మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అంత అవసరం అయితే ఏమి ఉండదు, కానీ జస్ట్ లైట్గా అలా చిమ్మితే చాలన్నమాట. చక్కగా ఇది మూడు ఇంకా కొన్ని మిగిలినాయి అనమాట. నేను నానబెట్టి వడకెట్టేసాను అనమాట. ఎందుకంటే ఆ కొన్ని వాటర్ అయినా ఎక్కువైపోద్ది వాటర్, అందుకని జాలీలో అలా వడకెట్టేసుకుని తీసుకుని మొత్తం ఒక 5 నిమిషాలు అలా జల్లిచ్చేసి అప్పుడైతే ఏత్తం మొదలెట్టనమాట. మొత్తం వేసిన ఇంకా కొంచెం ఉన్నాయి బాగా. అంటే ఇప్పుడు ఎక్కువ చాలా తక్కువ టైం మెంతికూర కరెక్ట్గా మనం నానబెట్టుకుంటే 5 days కల్లా మనం కూరలో వేసుకోవచ్చు అంతలా ఉంటుంది అనమాట. అంటే 2 ఆకుల కింద ఉంటే ఇంకో 2 ఆకులు ఎక్స్ట్రా వస్తాయి అనమాట. 4 ఆకులు వరకు రావచ్చు. సరే చూద్దాం ఎన్ని రోజులు కొద్ది. ఇవాళ చేసాం కదా ఈ నైటు, రేపు ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి చేద్దాం. ఈ మొక్కలైతే మామూలుగా నేను పర్ఫెక్ట్గా చేస్తే కరెక్ట్గా అన్నీ వస్తే మాత్రం ఒక్కో ట్రే ఒక్కో కూర అవుతుంది అనమాట. అంతలా వస్తుంది. ఇక అన్నిట్లో కూడా మళ్ళీ పైన మట్టి, ఇంతట్లో కరెంట్ పోయింది, అందుకే క్లిప్ మిస్ అయిందనమాట. పైన చక్కగా లేయర్గా చిన్నగా పోసి కొంచెం వాటర్ తడుపుదామా ఏంటని చూసాను, కానీ లోపల చెమ్మ పైకి వచ్చేది. ఆ పక్కన 2 రోజులు మన వరలక్ష్మి పూజ రోజు పూజ చేస్తుంటే అందులో సామాన్లు అయితే తామర గింజ అనమాట. నేను ఎప్పుడో తెచ్చుకున్నాను దేవుడి కాడ పెట్టడానికని. అందులో గింజ అయితే బయటకు వచ్చింది. చూస్తే సరే ఏమవుద్దులే అని కింద మొదలు అరగదీసి నీళ్ళు వేసాను అనమాట. కరెక్ట్గా 4 daysకి ఇలా వస్తుంది. అంటే ఆ షెల్ బయట చాలా గట్టిగా ఉంటుంది కదా, అరగతీయకపోతే అది నాని బద్దలాసేటప్పటికి ఇంకా 10 రోజులు పైన పడుతుంది అనమాట. అలా కాకుండా షెల్ కాడ కొంచెం అరగదీస్తే ఆ మొలకొచ్చే దగ్గర నీట్గా తొందరగా ఉబ్బి లోపల పప్పు ఉబ్బి తొందరగా మొలక రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. చూడండి ఎంత వచ్చిందో అసలు. నాకు భలే ఉంది. అయితే నాకు వంటగదిలో ఏదైనా మనీ ప్లాంట్ అయినా ఏదైనా మనం చూడగానే గ్రీనరీగా ఉండాలని పెంచుకోవాలనేది ఒక ఐడియా ఉంది. చూస్తున్నాను మనీ ప్లాంట్ పెంచాలా లేకపోతే ఇది ఏదైనా చిన్నగా కుండీలో పెడదామని చూస్తున్నాం. టెర్రస్ గార్డెన్ మనకైతే వెళ్ళాను. మధ్యాహ్నం కొంచెం చినుకులు కొద్ది లైట్గా తక్కువ అనమాట. అసలు బేర బిందులు ఉన్నాయి కానీ నిలబడట్లేదు అనమాట. తీగ అంతటికే వస్తున్నాయి, చక్కగా కొంచెం చిటికి నీళ్ళు అంత అవుతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే ఎందుకైనా మంచిది, కొంచెం మళ్ళీ సాయంత్రం వర్షం గట్ట అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే కొంచెం పసుపు నీళ్ళు మన ఇంట్లోనే పసుపు ఆడించుకున్నది అనమాట, న్యాచురల్గా ఉన్నదే. ఆ పసుపు వేద్దాం. అది వచ్చి కాయలు ఎంత చాలా వచ్చినాయి కుళ్ళిపోతున్నాయి అనమాట. కొంచెం అలాగా ఈ పాదు అదే ఎక్స్టెన్షన్ చేశాను అనమాట. అది కూడా ఇక్కడ కూడా కొంచెం పొట్ల పాదు బేరపాదులు వచ్చేలాగా మన అర్జున్ స్వామి పుట్టినరోజున చేసాం కదా, చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇంకైతే బాగా చిగురొత్తగా అయితే అవకాశం ఉంది. ఇది నేతి బీరకాయ, అది కూడా అలాగే ఉన్నాయి. వాటికి కూడా కొన్ని నీళ్ళు జమ్మి పుల్లకాయలు అయితే కొంచెం సాగినాయి అనమాట, పెద్దగా అయినాయి. అసలు పసుపు పూలు చూడండి ఎంత బాగున్నాయో. మన పూజ టైంకి వినాయక చవితికి అయితే ఉండము అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంక అప్పటికి అయిపోతాయి మొత్తం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.